డిజర్ట్స్ అంటే కేవలం స్వీట్స్ మాత్రమే కాదు, అవి ఒక ఎమోషన్. ముఖ్యంగా మన హైదరాబాద్ ఫంక్షన్లో కనిపించే ఆప్రికాట్ డిలైట్ లేదా కుబానికా మీఠా అంటే పడి చచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ రాయల్ లుక్, ఆ క్రీమీ టెక్స్చర్ మాటల్లో చెప్పలేం. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఉండే పర్ఫెక్ట్ ఆప్రికాట్ డిలైట్ని ఇంట్లోనే ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో కొన్ని సీక్రెట్ టిప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా డ్రై ఆప్రికాట్స్ను తీసుకోవాలి. ఇవి మార్కెట్లో దొరుకుతాయి. వీటిని వండే ముందు కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. ఇవి నానిన తర్వాత ఇలా మెత్తగా ఉబ్బినట్టుగా తయారవుతాయి. ఇప్పుడు జాగ్రత్తగా వాటిని మధ్యలో చీల్చి లోపల ఉండే గింజలను తీసేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు గింజలను సపరేట్ చేయండి. ఇప్పుడు ఈ ఆప్రికాట్స్ను అదే వాటర్తో సహా స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం ముందుగా సపరేట్ చేసిన గింజలను తీసుకోండి. గింజలే కదా అని పారేయకూడదండి. వీటిలో ఉండే పప్పు మన డిష్కి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ని ఇస్తుంది. ఇవి చూడ్డానికి చిన్న బాదం పప్పుల్లాగా ఉంటాయి. వీటితో మన డిష్ని గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు మన ఆప్రికాట్స్ ఉడకడం స్టార్ట్ అయింది. దీన్ని మీడియం ఫ్లేమ్ మీదే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పంచదార యాడ్ చేసి ఉడికించండి. పంచదార కరిగిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి మెత్తగా ఉడికి ఇలా షైనీగా రెడీ అవుతాయి. ఇప్పుడు దీనిని చల్లారనిద్దాం. ఈలోపు కస్టర్డ్ ప్రిపేర్ చేద్దాం. దీనికోసం 1 కప్పు పాలను తీసుకోండి. ఈ పాలను ఒక ప్యాన్లో వేసి బాయిల్ చేయండి. ఇప్పుడు కొద్దిగా పాలలో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని లంప్స్ లేకుండా కలిపి పక్కన పెట్టండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని కరిగేంత వరకు కలపండి. ఇప్పుడు ముందుగా కలిపిన కస్టర్డ్ని కూడా ఇందులో మెల్లగా కలుపుతూ ఇలా వేయండి. ఇలా వేసి కలుపుతూ ఉంటే మిల్క్ ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని కూడా చల్లనిద్దాం. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ని ఒక బౌల్లో వేసి అందులో 2 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ వేసి కలపాలి. 1 స్పూను కండెన్సర్ మిల్క్ కూడా వేసి బాగా కలపండి. ఇది కూడా మన డిష్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. దీన్ని కూడా బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఆప్రికాట్ని కూడా ఇలా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు సైడ్ కట్ చేసి తీసుకోవాలి. బ్రెడ్కి బదులుగా వెనిలా కేక్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకోండి. ఇందులో ఫస్ట్ లేయర్గా కస్టర్డ్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. దీని మీద మనం ముందుగా కట్ చేసిన బ్రెడ్ ముక్కలను పెట్టి ఆప్రికాట్ పేస్ట్ని నెక్స్ట్ లేయర్గా వేయండి. అది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా లేయర్స్గా వేయడం వలన తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు క్రీమ్ని వేయాలి నెక్స్ట్ లేయర్గా. ఇక్కడ చూపిస్తున్నట్టు వేసుకోండి. ఈ డిష్ చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయాలి. ముందు కస్టర్డ్, తర్వాత బ్రెడ్, అలాగే ఆప్రికాట్, మళ్ళీ ఫైనల్గా క్రీమ్ వేసి ఇలా లాస్ట్లో క్రీమ్ వేసిన తర్వాత జీడిపప్పు, అలాగే బాదం పలుకులు ఇలా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. మనం ముందుగా ఆప్రికాట్స్లో నుండి తీసిన గింజల్ని కూడా ఇలా ఈవెన్గా పెట్టుకుంటూ గార్నిష్ చేసుకోవాలి. వీటితో పాటు పిస్తా కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కనీసం 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి చిల్డ్గా సర్వ్ చేయండి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ ఆప్రికాట్ డిలైట్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీని మెప్పిస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వండర్ఫుల్ రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్.